టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ 2024 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత మీడియా కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. అనంతరం నేరుగా ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియానికి వెళ్లిన రోహిత్ అక్కడ నెక్స్ట్ మ్యాచ్ ఆడేందుకు ప్రాక్టీస్ చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను పలకరించి మాట్లాడాడు. ఈ క్రమంలోనే రింకు సింగ్ కాస్త పర్సనల్ గా కలిసి అతన్ని ఓదార్చినట్లు సమాచారం. రింకు సింగ్ ఏమైంది, అతన్ని ఓదార్చాల్సిన అవసరం ఏముందని మీరు కంగారు పడకండి. తాజాగా ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ టీంలో రింకు సింగ్ చోటు దక్కని విషయం తెలిసిందే. అతన్ని కేవలం స్టాండ్ బై ప్లేయర్ గా మాత్రమే ఎంపిక చేశారు. అయితే గత కొంతకాలంగా ఫినిషర్ గా అద్భుతంగా రాణిస్తున్న రింకు సింగ్ ఖచ్చితంగా టీ20 వరల్డ్ కప్ టీంలో ఉంటాడని అంతా భావించారు. కానీ భారత సెలెక్టర్లు అతనికి మొండిచేయి చూపించారు. కేవలం స్టాండ్ బై ప్లేయర్ గా మాత్రమే ఎంపిక చేశారు. ఇక ఈ విషయంపై క్రికెట్ అభిమానులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రికెట్ అభిమానులకే అంత బాధ ఉంటే ఇక చోటు దక్కని రింకు సింగ్ ఎంత బాధపడి ఉంటాడో కదా. అందుకే ఆ బాధలో ఉన్న రింకు సింగ్ ను టీమిండియా కెప్టెన్, ఒక సీనియర్ ప్లేయర్ గా రోహిత్ శర్మ అతనితో మాట్లాడి నీకు చాలా ఫ్యూచర్ ఉంది, ఈ చిన్న విషయానికి బాధపడితే ఎలాగా, నువ్వు భవిష్యత్తులో ఎంతో సాధిస్తావు అంటూ అతన్ని కాస్త మోటివేట్ చేసినట్లు తెలుస్తుంది. అలాగే టీంలోకి తీసుకోలేకపోయినందుకు సారీ కూడా చెప్పి ఉంటాడనే టాక్ వినిపిస్తోంది.